ఫ్రెండ్స్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. ఇప్పుడైతే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి అయితే నేను రెడీ చేసేసాను. ఒకసారి ప్రాసెస్ ఎలా ఉందో చూసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. 2 టీ స్పూన్ల నువ్వులు బాగా వేయించుకోవాలి, కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు. నువ్వులు కాస్త వేగిపోయాయి. నువ్వులు ఎందుకంటే కొంచెం టేస్ట్ కోసం అయితే వాడుతున్నాము. కొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ అయితే చాలు. నువ్వులు అయితే ఇప్పుడు వేగిపోయాయి, పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక పెద్ద చెంచాడు ఆయిల్ వేసేసుకోవాలి. అందులోనే ఒక 10-15 ఎండుమిర్చి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా కలర్ చేంజ్ అయిపోయింది, బాగా ఫ్రై అయిపోయింది. ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లోకి ఒక 4 పచ్చిమిర్చి, మా ఆయన కొంచెం స్పైసీగా తింటారని పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోయింది, అది కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక పెద్ద సైజు టమాటాని అయితే వేస్తున్నాను. ఈ టమాటా ఫ్రై అయ్యేలోపు మనం నువ్వులను అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు నువ్వులు అయితే మెత్తగా అయిపోయాయి. దాంట్లోనే మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా ఇందులోనే వేసి గ్రైండ్ చేసేసుకుందాం. ఈ టమాటా కూడా ఫ్రై అయిపోయింది, ఇది కూడా తీసి పక్కన పెట్టేసి అదే ప్యాన్లో ఇంకాస్త ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని మనం పుదీనాని అయితే ఫ్రై చేసుకోవాలి. పుదీనాని అయితే ఇందులో వేసేసుకున్నాం. పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకుని మిక్సీ చేసుకున్నాం కదా, అందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెమ్మలు వేసేసుకోవాలి. మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న చింతపండుని కొద్దిగా చింతపండుని కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పుదీనా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి కాస్త చల్లారాక. పుదీనా పచ్చడిని అందరూ ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు. నేనైతే మా అమ్మ చేసినట్టుగా పుదీనా పచ్చడి చేస్తున్నా. ఈ పుదీనా పచ్చడి అంటే నాకు, మా పెద్ద అన్నయ్యకి చాలా ఇష్టం. పచ్చడిలో ఆమ్లెట్ ఉంటే చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఇందులో అయినా మా అమ్మ జ్ఞాపకం ఉంటుంది, నేను చేసే ప్రతి పనిలో అమ్మ జ్ఞాపకం ఉంటుంది. ఇప్పుడైతే పుదీనా మనం ఫ్రై చేసుకుంది అయితే చల్లారిపోయింది, ఇది కూడా గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇందులో ఆనియన్ కూడా వేస్తే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. అయితే కాస్త బరకగా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి. దీంట్లో పోపు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్ వేస్తే. ఎంతో రుచిగా ఉండే పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడి అన్నంలోకైనా, మన దోశ, ఇడ్లీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.